ఇట్లా ఫోల్డ్ చేయండి, దీన్ని ఇట్లా ఫోల్డ్ చేయండి. ఇప్పుడు దీన్ని ఇట్లా పెట్టుకోండి, ఇట్లా రోల్ చేయండి. ఇట్లా రోల్ అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని హాఫ్కి ఇట్లా ఫోల్డ్ చేయండి. ఇప్పుడు ఈడ కట్ చేయండి. ఇప్పుడు ఇదిగో ఇట్లా వచ్చాయి కదా. ఇప్పుడు దీన్ని ఇట్లానే తిక్కేసినామంటే పొర్లు ఇట్లా పొర్లు పొర్లు వచ్చేస్తుంది. అందుకు వేస్తాను. అదే ఆపు వేగిన తర్వాత ఇది వేసుకోండి. ఇప్పుడు చూడండి ఎట్లుంటుందో కర్రీ. చూడి కలర్ వెరీ వెరీ సింపుల్ కదమ్మా. సింపుల్ అసలు. ఏమో అనుకుంటానంటే. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ శుభోదయము. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు మీకు ఒక స్పెషల్ చపాతీలేకి కర్రీ చూపిస్తున్నాను. ఎగ్ కర్రీ. అంటే ఎగ్ కర్రీ అంటే మసాలాలు అవన్నీ వేసి ఏం కాదు, పచ్చికారంతో. గుడ్లు వాటర్ మునిగే వరకే, అంతే చాలు. అవి కొంచెము రాళ్ళుప్పు, కొంచెము షుగర్ వేయండి. గుడ్లు పగలవు, తుప్పు బాగా వస్తాయి. కొంచెం ఉరికే అంతే. సో ఎగ్స్ బాయిల్ అయ్యే లోపల చపాతీ పిండి పిసుక్కుందాం. చూడు చమేలి, చపాతీ పిండి ఎంత వేసుకోవాలా? చాలు కదా. ఉప్పు ఇది అప్పుడు కొంచెము కట్ చేసి నేను పిండి వేద్దామని వాటర్. డన్. సాఫ్ట్గా కొంచెం గోరువెచ్చటి నీళ్ళతో వేసుకుంటే ఇట్లా బాగా సాఫ్ట్గా వస్తుంది అన్నమాట. గుడ్లు ఉడికినట్లున్నాయి మా. ఉడికినాయి మా. ఆఫ్ చేసినా? ఆఫ్ చేయి. చూడు అవి గుడ్లు పగలలేదని చూపి. పగిలినాయి, ఒకటి పగిలింది అంతే. పగిలినా బయటకు రాదు అది. బయటకు అయితే రాలేదు. ఈరోజు మీకు ఒక స్పెషల్ చపాతీలేకి కర్రీ చూపిస్తున్నాను. ఎగ్ కర్రీ. అంటే ఎగ్ కర్రీ అంటే మసాలాలు అవన్నీ వేసి ఏం కాదు, పచ్చికారంతో. కావాల్సిన పదార్థాలు చూడండి, సింపుల్. మీరు జనాభాని బట్టి వేసుకోండి. హాఫ్ స్పూను జీలకర్ర, హాఫ్ స్పూను ధనియాల పొడి, కొబ్బరి కొంచెం ఎక్కువ వేసుకోండి. ఇది 2 స్పూన్లు కొబ్బరి, 1/4 స్పూను సాల్ట్, సాల్ట్ తగినంత. ఇవి మిర్చి మీ కారాన్ని బట్టి వేసుకోండి. ఒక 4 రెమ్మలు కరివేపాకు, ఒక 5-6 రెబ్బలు తెల్లవాయిలు. ఇవే. ఇంకా ఇది కొత్తిమీర కొంచెం. ఇవన్నీ ఇట్లా వేసేసుకుని ఎర్రగడ్డలు చూపి ఇంత కొత్తిమీర అన్నీ వేసేసుకోండి. ఎక్కువ మెత్తగా చేయకూడదు. మిక్సీకైనా వేయచ్చు, లేకుండా అట్లయినా వేసుకోవచ్చు. మిక్సీ కొంచెం అట్లా అంటా నేను. ఇప్పుడు ఇది గరగ్గా అంటే ఒక్కలొక్కలుగా పట్టుకోవాలి. ఎర్రగడ్డ దాంట్లోకి మళ్ళా అది ఇట్లా ఒక తిప్పి తీసేస్తాను. ఓహో, ఇప్పుడే ఎర్రగడ్డ. ఇది ఆడిన ఎక్కువ వేయను, ఊరికి అట్లా అంతే. ఊరికి అట్లా తిప్పుతా అంతే ఒకసారి. అట్లే పెట్టి ఆడిద్దండి, మెత్తగా అవుతుంది. అది చూడు అయిపోయింది అంతే. చూడు ఎంత బాగా అయిపోయింది. ఊరికే నేను అట్లా 2 సార్లు అన్నాను అంతే. ఏంటంటే కొబ్బరి నేను ఆల్రెడీగా ఎండబెట్టి
కట్ చేసి మిక్సీకి ఆడిచ్చి పొడి చేసి పెట్టుకొని ఉంటాను. నేను అదే వాడతాను అన్నిట్లోకి. ఇప్పుడు ఎర్రగడ్డ వేస్తాను చూడు. మీరు డైరెక్ట్గా ఇట్లా ఆయిల్ లేకైనా వేసుకోండి, ఏం కాదు. ఓహ్, ఇప్పుడు వేయాలన్న ఎర్రగడ్డ అంతా అంతే. పడేసే వేయద్దు. అంతేగా. అంతే చూడు ఎంత బాగా కలిసిపోయిందో. అంతేనా? అంతే, ఒక 2 సార్లు అంతే. చూడండి, దీంట్లో ఉప్పు రాళ్ళు, షుగర్ కొంచెం వేస్తే ఎగ్స్ బిరిగ్గా ఉడుకుతాయి. అది సొన్న అనేది బయటికి రాకుండా ఉంటుంది. మీకు ఇట్లా పగిలినా కూడా బయటికి రాదు. నీరు చూపి, చేయి నువ్వు చేయి. అట్లా చిట్లినా కూడా బయటికి రాదు. సో అమ్మ ఏందో వెరైటీగా చపాతీ చూపిస్తుందంట. ఇది పరోటా చేస్తాను నేను దీన్ని, ఎగ్ వేసి మైదాతో. అది చాలా బాగుంటుంది పరోటా. నేను చపాతీ కూడా తిక్కుకోండి, ఏం కాదు, బాగా పొరలు పొరలు వస్తుంది. ఇప్పుడు ఇట్లా చేసినాం కదా, కొంచెం ఆయిల్ రాయండి. ఎక్కువ ఏం అవసరం లేదు, ఊరికే లైట్గా. ఇది చూడు, ఇట్లా ఫోల్డ్ చేయండి, దీన్ని ఇట్లా ఫోల్డ్ చేయండి. ఇప్పుడు దీన్ని ఇట్లా పెట్టుకోండి, ఇట్లా రోల్ చేయండి. ఇట్లా రోల్ అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని హాఫ్కి ఇట్లా ఫోల్డ్ చేయండి. ఇప్పుడు ఈడ కట్ చేయండి. ఇప్పుడు ఇదిగో ఇట్లా వచ్చాయి కదా. ఇప్పుడు దీన్ని ఇట్లానే తిక్కేసినామంటే ఇట్లా పొర్లు వచ్చేస్తుంది. యాడమ్మా నేర్చుకోండి ఇది చమ్స్. ఎక్కడ నేర్చుకున్నావు? చూడు, ఇట్లా అన్ని పొర్లు కాల్చేటప్పుడు బాగా ఇదవుతుంది. ఇంకా మైదా అయితే ఎక్కువ కదా. మైదా అయితే ఇంకా బాగా వస్తుంది. ఆయిల్ వేసుకుంటే దీంట్లోకైనా కానీ వస్తుంది అనుకో, నీట్గా వస్తుంది. మైదాలో ఆయిల్ ఎక్కువ ఉంటుంది కదా, అందుకు బాగా వస్తుంది. నేను ఆయిల్ వేయలేదు దీన్ని. షేప్ చూసుకోవద్దండి, పొర్లు బాగా వస్తుంది అంతే. ఇది ఇప్పుడు ఎగ్స్ ఇవన్నీ తుప్పు తీసేసుకొని చూడండి, తుప్పు కూడా ఎంత బాగా వస్తుందో చూడండి. నీట్గా మామూలుగా అయితే నాటి గుడ్లకు రాదు అసలు. చూడు ఎట్లా వస్తుందో, ఉందో చూడు, వద్దా సింపుల్గా చూడు, నీట్గా వచ్చేస్తుంది. అది కూడా చెప్పమా, ఆ తుప్పులతో నువ్వు జ్యూస్ చేసుకుంటావని. నేనెందుకు చేసుకుంటా, అవతారం నా కొడుకువి. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వస్తుందో. నేనే మా అమ్మకి టెక్నిక్ అంత సీన్ లేదులే నీకు. నా భార్యని అడగండి కావాలంటే. తుప్పు తీసేసుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ అది ఎల్లో దానికి టచ్ కాకోకుండా ఇట్లా సైడ్కి అనుకోండి, ఇట్లా సైడ్కి కొంచెం ముందుకి అదో అట్లా వస్తుంది. ఇట్లా మధ్యలో అన్నారనుకో అది కట్ అవుతుంది. ఫస్ట్ ఇలా పీసులు చేసేసుకోండి. ఇది మటుకు ఎల్లోది అట్లే పెట్టుకోండి. ఇప్పుడు ఇవి చిన్న చిన్న మనకి ఎంత కావాలో సైజు మీకు మీ ఇష్టం చేసేసుకోవచ్చు. ఇట్లా ఈ మాదిరిగా ఎప్పకు చిన్న గాళ్ళంట, అందుకు నేను చిన్న చేస్తున్నా. మీకు పెద్ద గాళ్ళంటే పెద్ద ఈ మాదిరిగా చేసేసుకోండి. ఎల్లోకి ఇట్లా ఇట్లా సెంటర్లే కనద్దండి ఎప్పటికీ, ఇట్లా ఇట్లా ముందుకి అట్లా చేస్తే అది ఎల్లోది మీకు చిట్లదు, అది నీట్గా వస్తుంది. ఇది కూడా ఇట్లా కొంచెం అట్లా అనేసి అట్లా లాగేసుకోండి. ఆ ఎల్లోది మీకు అట్లే పెట్టుకోండి. మీకు ఒకవేళ ఎల్లో కూడా కట్ చేసుకోవాలంటే చేసుకోండి, కానీ పిండి అయిపోతుంది అది. కానీ బాగుంటుంది టేస్ట్, బాగుంటుంది టేస్ట్. కొంతమంది ఎల్లో సపరేట్ అట్లా తినాలంటారు కదా. ఎగ్స్ ఇట్లా కట్ చేసుకోండి. ఇట్లానే మీకు ఒకవేళ సైజు పెద్ద కావాలన్నా కట్ చేసుకోండి. ఆయిల్, దాంట్లోకి పోపు దినుసులు ఏమి వేయొద్దండి, డైరెక్ట్ కారం వేసేసేదే. కరివేపాకు ఏమి వేయద్దండి.
మనం దానికి తగినంత వేసుకుంటాం కదా. అంతే. మీకు ఎగ్స్ని బట్టి కర్రీని బట్టి ఇప్పుడు చపాతీలు లేకంటే కొంచెం ఎక్కువ కావాలి కదా, రైస్ లేకైనా తినచ్చు. ఇది రైస్ లేక కానీ పూరికి కానీ దేనికైనా తినచ్చు. మీరు జనాన్ని బట్టి మిర్చీను అవన్నీ వేసుకోండి. ఇప్పుడు చూడు ఆయిల్ కాగింది, ఇప్పుడు వేసేస్తాను. బాగా స్మెల్ ఏమొస్తుందమ్మా? ఇంకా పసుపు వేసుకోండి, అంతే. ఇది పచ్చి వాసన పోయే వరకు వేయించండి. మంచి స్మెల్, మంచి టేస్ట్ వస్తుంది. ఏం స్మెల్ ఉంది తెలుసా చెమ్మెలి? ఏమ్మా తిక్కుతానవా? నువ్వేమ్మా లేయర్స్ తిక్కలేదు? ఎట్లమ్మా అట్లా లేయర్స్ తిక్కకోకుంటే నువ్వు? చూడండి ఎర్రగడ్డ అంతా మిక్స్ అయిపోయింది, ఎంత బాగుంది. ఎర్రగడ్డలు మీకు ఎంత కావాలన్నా వేసుకోండి, ఎక్కువ వేసుకున్నా బాగుంటుంది. ఇట్లనే మళ్ళీ సేమ్ పచ్చి కొబ్బరితో కూడా చేసుకోవచ్చు. అయిపోయిందా? ఏగిందా? ఇది పెన్నెం అంటించినమ్మా, కలుస్తాను. ఇప్పుడు చపాతీలు ఇంకా సైమల్టేనియస్గా. పసుపు చపాతీనమ్మా అది? చేయికైంది అయితే ఏమవుతుంది. ఇప్పుడు గుడ్లు కూడా వేసేస్తాను, దీంట్లో వేయగలనమాట, అందుకు వేస్తాను. అదే ఆపు వేగిన తర్వాత ఇది వేసుకోండి. ఇప్పుడు చూడండి ఎట్లుంటుందో కర్రీ, చూడి కలర్. వెరీ వెరీ సింపుల్ కదమ్మా. సింపుల్ అసలు. మీకు రైస్లోకి ఏమీ దిక్కు తోచలేదనుకోండి, ఏం చేయాలబ్బా అని ఇది చేసేసుకోండి. సూపర్గా ఉంటుంది మీకు టేస్ట్. రైస్లోకి బగారా రైస్కి కానీ అన్నంలోకి కూడా బాగుంటుంది, పప్పులేకి బాగుంటుంది, పప్పులేకి నంచుకోవడానికి. ఇంకా అయిపోయింది కర్రీ. నేను ఆయిల్ ఎక్కువ వేయలేదు, మీకు కావాలంటే ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోండి. అయిపోయిందండి, ఇంక అంతే. అయిపోయిందమ్మా? అయిపోయింది. చూడండి ఎంత సింపుల్ కదా. ఇది చేసుకొని టేస్ట్ చేసి కామెంట్ పెట్టండి ఎట్లా ఉందో. మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. సింపుల్ బ్రేక్ఫాస్ట్. తప్పకుండా నేను ఏమేమి వేసినానో అదే మాదిరిగా మీ జనాభాని బట్టి వేసుకోండి. ఇది నెక్స్ట్ డేకి 3 days కున్నా ఏం కాదు, బయట పెట్టినా ఏం కాదు. ఇది 9కి వస్తామన్నారు అన్నారు, 9కి వస్తామన్నారు. ఏమో అనుకుంటానంటే నమ్మలేనా? నమ్మలే. చాలా బాగుంది. ఇబ్బంది ఏం లేదు. బాగుందమ్మా. ఫోన్ చేసినంటే ఇంక ఎత్తలే, పండుకున్నట్టున్నాడు. ఈజీ అండ్ టేస్టీ. ట్రై చేయండి. పొద్దున్నే లేడు కదా.